ఈదురుగాలులతో కురిసిన వర్షానికి జిల్లా కేంద్రం పాడేరు తల్లడిల్లింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రకృతి విపత్తుకు 3 ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సొండ్రుపుట్టు స్కూల్ సమీపంలో దశాబ్దాల క్రితం నాటిన భారీ వృక్షం కూలిపోయి విద్యుత్ తీగలపై పట్టడంతో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఇదే ఘటనలో చెట్టు క్రింద నిలుపుదల చేసిన స్కూటీ నలిగిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రధాన రహదారిపై పడ్డ చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. తలారిసింగి ప్రభుత్వ మెడికల్ కళాశాల మధ్యలో ఒక చెట్టు కూకటి వేలతో సహా పడిపోగా మరో భారీ చెట్టు కొమ్మ రోడ్డుకు అడ్డంగా పడిపోయి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాడేరు సీఐ దీనబంధు తలారిసింగి చేరుకుని చెట్లను తొలగించే యత్నాలు చేసి ట్రాఫిక్ నియంత్రణ జరిపారు. పాడేరు ఐటీడీఏ ఆవరణలోని అల్లూరి సీతారామరాజు పార్క్ లో చెట్టు కూలిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. ట్రాన్స్కో అధికారులు కొత్త స్తంభాలు నిలబెట్టి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టగా విద్యుత్ అంతరాయంతో శనివారం కొన్ని హోటళ్లు తెరుచుకోలేదు. చాలా పడేగా